కల్తీకల్లు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాల్నగర్ ఎక్స్చేంజ్ పిఎస్లో 5, కుక్కట్పల్లి కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్లలో 3 కేసులు నమోదయ్యాయి. అటు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. నర్సమ్మ అనే మహిళ ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య 7కు చేరింది. నర్సమ్మ సాయి చరణ్ కాలనీకి చెందిన వ్యక్తిగా అధికారులు తెలిపారు. కల్తీకల్లు బాధితులు నిమ్స్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెడీ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, ఈ కల్తీ కళ్ళు తాగి ఇంకా ఎంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? కల్తీ కళ్ళు తాగి ఘటనలో దాదాపు అంటే రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. దాంతో పాటుగా మృతుల సంఖ్య పెరుగుతుంది. బాధితులు వచ్చేసి ఇప్పటికే కూకట్పల్లిలోని రాందేవ్ హాస్పిటల్లో, దానితో పాటుగా గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్లో, దాంతో పాటుగా 2 ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దాదాపు 20 నుంచి 35 వరకు కూడా వాళ్ళందరూ హాస్పిటల్ ట్రీట్మెంట్ లో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. దాంతో పాటు గత 3 రోజుల క్రితం కూడా ఉదయం మరియు సాయంకాలం సమయంలో 2 సార్లు కూడా ఏదైతే దాంట్లో ఈ కళ్ళు కంపౌండ్ లో తాగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో 1-2 మాత్రము ఆల్రెడీ చనిపోయారు. చనిపోయిన మృతదేహాన్ని కూడా ఊర్లోకి తరలించారు. కానీ వాళ్ళ యొక్క వివరాలు అనేది కూడా పోలీసులకు వెల్లడించారని కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే నారాయణమ్మ అనే వ్యక్తి, దాంతో పాటుగా బుజ్జయ్య అనే వ్యక్తి, ఇద్దరు కూడా ఈ రోజు చనిపోయారు. వీళ్ళతో పాటుగా మృతుల సంఖ్య 7కు చేరుకుంది. దీన్ని చూసినట్లయితే ఏదైతే మృతుల సంఖ్య 7తో పాటుగా నిమ్స్ లో ట్రీట్మెంట్ లో ఉన్న వ్యక్తుల్లో కూడా 3 పరిస్థితి అనేది ఇప్పటికే విషమంగా ఉందని చెప్తున్నారు. హార్ట్ బీట్ అనేది కంట్రోల్ లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది, ట్రీట్మెంట్ కు సహకరించట్లేదని కూడా బాధిత కుటుంబాలు చెప్తున్నారు. దీనికి కారణం ఓన్లీ కల్తీ కళ్ళు యొక్క అంటే దాంట్లో ఏదైతే ఇథిలిన్ ఉందో ఇథిలిన్ యొక్క ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఇది జరిగిందని కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది ప్రత్యూష. దాంతో పాటు మనం చూస్తున్నట్లయితే ఇప్పటికే వీళ్ళపైన వచ్చేసి కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన వ్యక్తులందరికీ కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు అన్నారు. 7 నిందితులు ఎవరైతే ఉన్నారో 7 ఇప్పటికీ కూడా ముగ్గురిని ఆల్రెడీ అదుపులోకి తీసుకుని విచారించగా తెలుస్తుంది. ఇప్పటికే కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లోనే 5 కళ్ళు కంపౌండ్లను వాళ్ళు సీజ్ చేసి దాంట్లో నుంచి శాంపిల్స్ కూడా సేకరించారు. ఈ సేకరించిన శాంపిల్స్ ని నారాయణగూడలోని ఎక్సైజ్ ల్యాబ్ కు పంపించినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ప్రత్యూష. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.